హాయ్ పిల్లలు, చలి వణికించేస్తోంది కదూ. మరి ఈ చలిని తట్టుకోవడానికి మనం ఏం చేస్తాం? ఉలెన్ దుస్తులు అంటే ఉన్ని దుస్తులు వేసుకుంటాం. ఈ ఉలెన్ దుస్తులు ఎలా తయారవుతాయో మీకు తెలుసా? స్వెటర్లు అల్లడాన్ని మీరు ఎక్కడైనా చూసే ఉంటారు కదా. ఈ స్వెటర్లు ఉలెన్ దారాలతో తయారవుతాయి. ఈ స్వెటర్లే కాకుండా మఫ్లర్లు, టోపీలు, గొంగళ్ళు అంటే కంబళ్ళు, పొడవైన కోట్లు, శాలువాలు, ఇంకా అలంకరణ కోసం టీపాయిల మీద ఫోన్ల మీద వేసే చిన్న చిన్న మ్యాట్లు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఇవన్నీ కూడా ఊలుదారాల నుండే తయారవుతాయి. ఈ ఉన్ని దుస్తులు ప్రాచీన నాగరికత అంత పురాతనమైనవి. ఉన్నితో చేసిన ఆభరణాలను క్రీస్తుకు పూర్వం 3000, 2000 సంవత్సరాల క్రితమే ఉపయోగించేవారట. ఉనికి ఇంత ప్రాధాన్యత ఉందా అని ఆలోచిస్తున్నారా? అవును మరి. ఉన్ని అధమ ఉష్ణవాహకం. ఉన్ని దారాల్లో గాలి నిల్వ ఉంటుంది. ఇది మన శరీరం నుండి వేడి గాలిని బయటకు వెళ్ళనీయకుండా, బయటి నుండి చల్లటి గాలిని లోపలకు రానియకుండా చేస్తుంది. అందుకే ఉన్ని దుస్తులు వేసుకున్నప్పుడు మనకు వెచ్చగా అనిపిస్తుంది. అందుకే చలి ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్, సిమ్లా, డెహ్రాడూన్ లాంటి ప్రాంతాల్లో పాశ్చాత్య దేశాలైన ఇంగ్లాండ్, ఫిన్లాండ్, గ్రీన్లాండ్, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఇంకా అనేక చలి దేశాల్లో ఈ ఉన్ని దుస్తులను ఉపయోగిస్తారు. అంటే ఈ ఉన్ని దుస్తులు చలి నుండి రక్షణను కల్పించి ప్రాణాలను కాపాడతాయన్నమాట. అందుకే బ్రిటిష్ వాళ్ళు 15వ శతాబ్దంలోనే ఉన్నిని దొంగచాటుగా అమ్మడాన్ని నిషేధించారు. ఈ ఊలుదారాలు ఎక్కడి నుంచి వస్తాయో, వాటి నుండి ఉన్ని ఎలా తయారవుతుందో తెలుసుకోవాలంటే మనకు ఉన్ని కథ తెలియాల్సిందే. మరి ఈ ఉన్ని దారాలు గొర్రె, మేక, ఒంటె, లామా, అల్ఫకా మొదలైన జంతువుల వెంట్రుకల నుండి వస్తాయి. గొర్రెలు, మేకలు మనందరికీ తెలిసినవే కదా. ఒంటేమో ఎడారుల్లో ఉంటుంది. జడల బర్రె, మరి లామా, అల్ఫకా ఇవి ఎక్కడ ఉంటాయనే కదా మీ సందేహం. మీ సందేహం కరెక్టే. లామా, అల్ఫకాలు అమెరికా, కెనడా దేశాల్లో ఉంటాయి. జడల బర్రెమో టిబెట్, రష్యాలో ఉంటుంది. ఈ జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీజ్ లేదా ఫర్ అంటారు. అన్ని జంతువుల వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. ఒంటె వెంట్రుకలేమో గరకుగా, ముతగ్గా ఉంటాయి. కొన్ని జంతువుల్లో గరకుగా ఉన్న వెంట్రుకల క్రింద మెత్తటి ఉన్ని ఉంటుంది. అయితే మెరినో జాతి గొర్రెలు, వీటినే అంగోరా జాతి గొర్రెలు అని కూడా అంటారు. వీటి ఉన్ని సన్నగా, పొడవుగా, మృదువుగా ఉంటుంది. దీన్నే నాణ్యమైన ఉన్ని అంటారు. ఒక మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుండి 18 కిలోల ఉన్నినిస్తుంది. వీటిని జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో పెంచుతారు. అయితే మొదట గొర్రెల ఉన్నిని వసంత ఋతువులో కత్తెరలతో కత్తిరిస్తారు. ఈ పద్ధతిని కత్తిరించడం లేదా షీరింగ్ అంటాం. షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారు. షీరింగ్ చేసిన చర్మాన్ని వెంట్రుకలతో సహా పెద్ద పెద్ద నీళ్ల తొట్టెలలో వేసి తెడ్లతో కదిలిస్తూ కడుగుతారు. అంటే వెంట్రుకలకున్న గ్రీజు, దుమ్ము, ధూళి
తొలగిపోతాయన్నమాట. షీరింగ్ చేసిన చర్మాన్ని నీటిలో కడిగి దుమ్ము ధూళి తొలగించడాన్ని కడగడం లేదా స్కోరింగ్ అంటాం. ఇలా కడిగిన వెంట్రుకల పైకి చల్లని గాలిని పంపిస్తారు. అప్పుడు వెంట్రుకలు మెత్తగా అవుతాయి. ఇలా ఆరిన ఉన్నిని గరకుగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగిపోయినవి, పొడవుగా ఉన్నవి వేరుచేసి కట్టలు కడతారు. ఈ పద్ధతినే వూల్ క్లాసింగ్ అంటాం. ఇలా క్లాసింగ్ చేసిన ఉన్ని దారాలను ఒకే విధమైన రంగు కోసం బ్లీచింగ్ ఏజెంట్లతో విరంజనం చేస్తారు. అంటే ఏ రంగు లేకుండా చేస్తారన్నమాట. ఆ తర్వాత మనకు కావలసిన రంగులలో ఈ ఉన్ని దారాలను ముంచుతారు. అప్పుడు రకరకాల రంగుల ఉన్ని దారాలు వస్తాయి. ఈ రంగురంగుల ఉన్ని దారాలను యంత్రాల సహాయంతో గట్టి, దృఢమైన తాళ్లుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతారు. దీన్నే స్పిన్నింగ్ అంటాం. ఉనికి సహజంగా సాగే గుణం ఉంటుంది కాబట్టి సులభంగా ముడులు వేస్తూ అల్లవచ్చు. పొడవైన ఉన్ని దారాన్ని రింగురింగులుగా త్రిప్పుతూ ముడులు వేస్తూ స్వెట్టర్లు, టోపీలు అల్లడాన్ని మీరు చూసే ఉంటారు కదా. ఉన్ని వస్త్రాలను సూదులతో అల్లడాన్ని నిట్టింగ్ అంటాం. అలాగే ఉన్ని దారాలతో ఉన్ని దుస్తులను నేత మగ్గాలు, మరమగ్గాలపై కూడా నేస్తారు. మగ్గాలపై ఉన్నితో దుస్తులను ఎలా తయారు చేస్తారో ఒకసారి తెలుసుకుందామా. మగ్గంలో దారాలను పైనుండి క్రిందకు వ్రేలాడదీస్తారు. వీటిని నిలువు దారాలు లేదా పడుగు అంటారు. నిలువు దారాలకు అడ్డంగా పక్కపక్కగా ఉండే దారాలను అడ్డు దారాలు లేదా పేక అంటాం. ఇలా మగ్గంలో ఉన్ని వస్త్రాలు తయారవుతాయి. ఇలా తయారైన ఉన్ని దుస్తులు మనకి చలి నుండి రక్షణ కల్పిస్తున్నాయి. ఇప్పుడైతే మారుతున్న కాలానికి అనుగుణంగా వింటర్ కలెక్షన్ పేరుతో ఎన్నో రకాల ఉన్ని దుస్తులు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చలి నుండి రక్షణ కల్పించడమే కాకుండా ఆధునికంగాను సౌందర్యాత్మకంగా కూడా ఉంటున్నాయి. చూసారా పిల్లలు, మనం ధరించే వెచ్చని ఉన్ని దుస్తుల వెనకాల ఎంత కథ ఉందో. అయితే ఈ ఉన్ని దుస్తుల తయారీ, అమ్మకాలు ఎంతో మందికి జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయి. అన్నట్టు ఇంకో ముఖ్య విషయం చెప్పనా. ఈ ఉన్ని ఉత్పత్తిలో చైనా, ఆస్ట్రేలియా దేశస్థులు అగ్రగణ్యులు. మరి ఈసారి సెలవుల్లో అమ్మ దగ్గరో అమ్మమ్మ దగ్గరో స్వెట్టర్లు, టోపీలు అల్లడాన్ని నేర్చుకుంటారు కదా. ఓకే పిల్లలు, మరి ఈ ఉన్ని కథలోని ముఖ్యాంశాలను మరోసారి చూద్దామా. ఉన్ని గొర్రె, మేక, జడల బర్రె, ఒంటె, లామ, అల్పకా వంటి జంతువుల వెంట్రుకల నుండి వస్తుంది. మెరినో జాతి గొర్రెల నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. గొర్రెల నుండి ఉన్నిని కత్తిరించే పద్ధతిని షీరింగ్ అంటాం. షీరింగ్ చేసిన చర్మాన్ని నీటితో కడగటాన్ని స్కోరింగ్ అంటాం. స్కోరింగ్ చేశాక ఉన్నిని పొడవుగా ఉన్నవి, మెత్తగా ఉన్నవి, తెగిపోయినవిగా వేరు చేస్తారు. ఈ పద్ధతిని వూల్ క్లాసింగ్ అంటాము. క్లాసింగ్ చేసిన ఉన్నిని గట్టి, దృఢమైన తాళ్లుగా మార్చుతారు. ఈ పద్ధతిని స్పిన్నింగ్ అంటాము. ఉన్ని దారాలతో దుస్తులు అల్లడాన్ని నిట్టింగ్ అంటాము.
నేత మగ్గాలు, మరమగ్గాలతో కూడా ఉన్ని దుస్తులను తయారు చేస్తారు. ఓకే పిల్లలు, ఇంతవరకు ఉన్నికి సంబంధించిన విషయాలను తెలుసుకున్నాం కదా. మరొక రోజు మరొక విషయాన్ని తెలుసుకుందాం.